ఈరోజు భారత జట్టు సౌత్ ఆఫ్రికా జట్టు మధ్యలో మ్యాచ్ జరగబోతోంది. సూపర్ 8 గ్రూపులో మొట్టమొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో మన భారత జట్టు ఆడబోతోంది. అయితే ఈ మ్యాచ్ను ఫైనల్కు ముందు జరగబోయే ఫైనల్ అని అభిమానులు అనలిస్టులు ముద్దుగా పిలుచుకుంటున్న పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇండియా ఆడినటువంటి మ్యాచెస్ అన్నీ ఒక ఎత్తు. అంటే గ్రూప్ స్టేజ్లో ఆడినటువంటి 4 మ్యాచెస్లో కూడా ఇండియా గెలిచింది. అయితే ఆ మ్యాచెస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఆడబోతున్నటువంటి మ్యాచ్ చాలా 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 కీలకమైనటువంటి మ్యాచ్. ఎందుకంటే మన భారత జట్టుకు యుఎస్ఏ జట్టు, నెదర్లాండ్స్ జట్టు 2 జట్లు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చాయి. ఒక్క పాకిస్తాన్ మీద మాత్రమే మన భారత జట్టు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఫీల్డింగ్లోనూ రాణించింది. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ అనేసరికి ఇజ్జత్ కా సవాల్ అలా తీసుకొని మన భారత జట్టు ఆడింది. అన్ని రంగాల్లో కూడా చాలా బాగా ఆడింది. కానీ యుఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్, నెదర్లాండ్స్తో జరిగినటువంటి మ్యాచ్ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గ్రూప్ స్టేజ్లో జరిగిన మ్యాచెస్ భారత జట్టులో లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. శివం దూబే గనక రాణించకపోయి ఉంటే నెదర్లాండ్స్ మ్యాచ్ ఏం జరిగి ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. యుఎస్ఏ మ్యాచ్ కూడా అండి చాలా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది యుఎస్ఏ. సో ఈరోజు సఫారీలతో ఆడడం అన్నది ఫైనల్కు ముందు ఫైనల్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అయితే పోయినసారి ఫైనల్లో అంటే T20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా జట్టును మన భారత జట్టు ఓడించింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ మ్యాచ్లో తమను ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి అన్న కసితో ఈరోజు సౌత్ ఆఫ్రికా జట్టు ఆడబోతోంది. అసలు సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ చూస్తేనే దడబుట్టేలాగా ఉంది. డికాక్ ఉన్నాడు, మార్క్రమ్ ఉన్నాడు, బ్రెవిస్, స్టబ్స్, రికెల్టన్, మిల్లర్, చాలా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. అటు బౌలింగ్లో పేసర్స్ యాన్సెన్, రబాడా, ఎంగిడి, అలాగే స్పిన్నర్ కేశవ్, చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ జట్టు. మరి మన భారత జట్టు పరిస్థితికి వస్తే చాలా కలవర పెడుతున్నది అభిషేక్ శర్మ. వరుసగా అండి 3 మ్యాచుల్లో 3 డక్అవుట్లతో ఇంకా పరుగుల ఖాతానే తెరవలేదు అభిషేక్ శర్మ. ఒక మ్యాచ్లో కడుపు నొప్పి అని చెప్పి అభిషేక్ శర్మను ఆడించలేదు. అందులో సంజు శాంసన్ ఆడాడు. 8 బాల్స్లో 22 రన్స్ అన్న కనీసం సంజు శాంసన్ కొట్టాడు. కానీ అభిషేక్ శర్మ ఇంకా డక్అవుట్లతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో ఈరోజు మ్యాచ్లో అభిషేక్ శర్మను దింపుతారా, సంజు శాంసన్ని దింపుతారా ఓపెనర్గా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అభిషేక్ శర్మ యొక్క ఫామ్ గురించే అందరూ ఆందోళన పడుతూ ఉన్నారు. అభిషేక్ ఒక్క ఇన్నింగ్స్తో అండి కంబ్యాక్ ఇచ్చాడంటే మాత్రం అదిరిపోద్ది. సో ఈరోజు అభిషేక్ శర్మ ఎలా ఆడతాడు అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అభిషేక్ తొందరగా అవుట్ అవుతూ ఉంటే 1 డౌన్లో వస్తున్నటువంటి మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ మీద ప్రెజర్ పడుతోంది. తిలక్ వర్మ బ్యాటింగ్ మీద ఇంపాక్ట్ పడుతోంది. సో వికెట్ కాపాడుకోవడం కోసం భారీ షాట్లకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అభిషేక్ శర్మ. రివర్స్లో తిలక్ వర్మ విషయానికి వచ్చే వరకు తిలక్ వర్మ 1 డౌన్లో చాలా తొందరగా వస్తూ ఉండడంతో తన వికెట్ కాపాడుకోవడం కోసం అతను భారీ షాట్లకు వెళ్లకుండా ఆడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏమవుతోంది, అటు పవర్ ప్లేలోను అటు ఫస్ట్ 10 ఓవర్స్ లోపల మీరు గమనిస్తే స్కోర్ చాలా నెమ్మదిగా వెళుతోంది. నిజానికి తిలక్ వర్మకు అలాంటి సజెషన్స్ కెప్టెన్ నుంచి వస్తూ ఉన్నాయి. తొందరగా ఫస్ట్ వికెట్ పడుతోంది, నెక్స్ట్ వికెట్ పడకుండా చూసుకో అని చెప్పి సజెషన్స్ వచ్చేసరికి అలా ఆడాల్సి వస్తుంది తిలక్ వర్మ. మనకేందంటే హార్దిక్ పాండ్యా ఒకడు, శివం దూబే ఒకడు, వీళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. బట్ మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ మీద, నెదర్లాండ్స్ మీద చాలా స్ట్రాంగ్గా ఆడలేకపోయాడు. మనం భారత బ్యాటింగ్ లైనప్ విషయంలో అండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మ్యాచ్లో. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మన మెయిన్ బౌలర్ పేసర్ బుమ్రా చాలా బాగా వేస్తున్నాడు. అలాగే స్పిన్నర్ వరుణ్ కూడా గమనిస్తే చాలా చాలా బాగా వేస్తున్నాడు. వీళ్ళిద్దరూ అండి మనం 100% నమ్మదగినటువంటి బౌలర్స్ లాగా మొట్టమొదటి 4 మ్యాచెస్లో అద్భుతంగా బౌలింగ్ వేశారు. కాకపోతే సౌత్ ఆఫ్రికాకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. మరి వాళ్ళు వీళ్ళని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా ఉంది. అయితే అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది కాబట్టి పిచ్ని కంపేర్ చేసి చూస్తే కుల్దీప్ను దింపుతారా, హర్షదీప్ను దింపుతారా అని చెప్పి చూస్తే ఛాన్స్ ఎక్కువగా హర్షదీప్కు ఉంది. సుందర స్థానంలో అక్షర్ దిగబోతూ ఉన్నాడు. రింకు సింగ్ కూడా ఎలాగూ మెరుపులు మెరిపిస్తాడు. దక్షిణాఫ్రికా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే అండి అత్యంత ప్రమాదకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ కాబట్టి, ప్లస్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అందరూ దాదాపు ఫామ్లో ఉన్నారు కాబట్టి అటు టాప్ ఆర్డరు బాది వదులుతోంది, మిడిల్ ఆర్డరు బాదుతోంది, లోయర్ ఆర్డర్లో వచ్చినటువంటి వాళ్ళలో ఒకరు స్ట్రాంగ్గా నిలబడుతున్నారు, భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు, చేసింగ్ అద్భుతంగా చేస్తున్నారు. సో బౌలింగ్లో చాలా
అత్యుత్తమమైనటువంటి ప్రదర్శన మాత్రము ఇస్తేనే ఈరోజు మన భారత జట్టు గెలవగలిగినటువంటి పరిస్థితి. సో పిచ్చును బట్టి చూస్తుంటే అండి, సెకండ్ పేసర్గా ఈరోజు హర్షదీప్ దిగే ఛాన్స్ ఉంది. కుల్దీప్ దిగినా థర్డ్ స్పిన్నర్గా కుల్దీప్ను పెడితే అయితే నరేంద్ర మోదీ స్టేడియం కాబట్టి, అదే అహ్మదాబాద్ స్టేడియం కాబట్టి ఆ పిచ్చును బట్టి చూస్తుంటే అండి, స్పిన్నర్స్ చాలా అద్భుతంగా ఈరోజు బౌలింగ్ వేయగలరు. స్పిన్నర్స్ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తేనే రెండు టీమ్స్ భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పిన్నర్స్ ఏమన్నా సరే ఫామ్లోకి వచ్చిన రేంజ్లో బౌలింగ్ వేసారా, భారీ స్కోర్స్ ఈరోజు నమోదవ్వవు. స్పిన్నర్స్ను ఎంత జాగ్రత్తగా ఈరోజు ఆడతారన్న దాని మీదే స్కోర్ ఏ రేంజ్లో వెళుతుంది అన్నది డిసైడ్ అవుతుంది. అయితే సమస్య ఏంటంటే, నిన్న ప్రాక్టీస్ సందర్భంగా హార్దిక్ పాండ్యా కొట్టినటువంటి షాట్ మన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ కాలికొచ్చి బలంగా తాకింది. ఆ వీడియోస్ బయటకు వచ్చాయి. బాధతో ఇబ్బంది పడుతూ గ్రౌండ్లో పడుకోవడము, తర్వాత లేచి నడిచే ప్రయత్నం చేస్తున్న అడుగులు తడబడుతూ ఉండడము, అవన్నీ చూసాం. సో గాయము ఎంత తీవ్రంగా అయ్యింది అనేది తెలియటం లేదు. మహమ్మద్ సిరాజ్ కూడా ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ ఆడాడు మొత్తం టోర్నీలో. మరి సిరాజ్ ఉంటాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఓవరాల్గా అండి, ఇప్పటివరకు T20 మ్యాచ్లు మొత్తం 35 మ్యాచ్లు ఆడాం. స్టాట్స్ చూస్తే ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. అందులో 21 మ్యాచెస్ ఇండియా గెలిస్తే 13 సార్లు సౌత్ ఆఫ్రికా గెలిచింది, ఒక మ్యాచ్ టై అయింది. T20 వరల్డ్ కప్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికాతో భారత్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడితే అందులో 5 సార్లు ఇండియా గెలిచింది, 2 సార్లు ఓడిపోయింది. సో ఓవరాల్గా స్టాట్స్ ప్రకారం చూస్తే మనమే చాలా ముందున్నాం. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి కసి, ఆ బ్యాటింగ్ లైనప్ అదంతా చూస్తుంటే మాత్రం దడబుట్టించేలాగా ఉంది. మ్యాచ్ చాలా చాలా రసవత్తరంగా ఉండబోతోంది. నిజానికి మొన్న పాకిస్తాన్తో మ్యాచ్ కంప్లీట్ వన్ సైడ్ లాగా మారిపోయింది. పెద్ద ఆసక్తి లేకుండా అయింది. ఎందుకంటే భారత జట్టు కంప్లీట్గా కంట్రోల్ తీసేసుకుంది. అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను పాకిస్తాన్ను చావుబాది వదిలింది భారత్ జట్టు. సో వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. ఈరోజు వన్ సైడ్ అవుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. మంచి రసవత్తరంగా, టెన్షన్తో, ప్రెజర్తో ఉండాలి మ్యాచ్. గ్రూప్ 8 మ్యాచ్ కాబట్టి. సో లెట్ us వాచ్ అండ్ ఎంజాయ్.